నాకు మామూలుగానే ఇజ్రాయెల్ అంటే వాళ్ళ మతం యూదా మతం అంటే వాళ్ళ ప్రాచీన హిస్టరీ అంటే చాలా ఇంట్రెస్ట్. ఈ మధ్య యుద్ధం జరుగుతుంది గదా! యుద్ధంలో ఇజ్రాయెల్ కూడా ఉంది గదా! అందుకోసమని ఇంకొంచెం క్యూరియాసిటీ ఎక్కువయింది. ఈ వీడియోలో దేని గురించి మాట్లాడదాం అనుకున్నానంటే హిందూ మతానికి, యూదా మతానికి ఉన్న పోలికల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ముఖ్యంగా యూదా మతానికి, హిందూ మతంలోని బ్రాహ్మణులకి చాలా పోలికలుంటాయి. ఫస్ట్ పోలిక ఏంటంటే ఇద్దరూ వాళ్ళ వాళ్ళ పురాణాల ప్రకారం దేవుడికి స్పెషల్. హిందూ పురాణాల ప్రకారము బ్రహ్మ తలలో నుంచి వచ్చారు కాబట్టి బ్రాహ్మణులందరికంటే గొప్పవాళ్ళు. వాళ్ళు భూలోకంలో దేవతలు అంటారు కదా! అలాగే యూదా మతంలో కూడా వాళ్ళ బైబిల్‌లో హీబ్రూ బైబిల్ అంటారు దాన్ని. ఆ హీబ్రూ బైబిల్‌లో యూదా మతం యూదులని దేవుడు స్పెషల్‌గా ఎన్నుకున్నాడు. వాళ్ళు తమ ప్రజలని అని అన్నాడని వాళ్ళు రాసుకున్నారు. సో, ఈ ప్రకారం ఇద్దరు వాళ్ళ 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 మతంలో వాళ్ళే ప్రపంచంలో అందరికంటే గొప్పవాళ్ళు అంటారు. రెండోదేంటంటే ఈ 2 మతాల్లో మత మార్పిడి ఉండదు. హిందువులెవరు వెళ్ళి మా మతంలో చేరండి అని క్రిస్టియన్స్‌లాగా అడగరు. అలాగే యూదులు కూడా మేము చేరతాము అని మనం వెంటపడినా మనల్ని చేరుకోనివ్వరు. పోపొమంటారు. అదొక పోలిక. అలా క్రిస్టియానిటీకి, ముస్లిమ్స్‌కి అలా ఉండదు. వాళ్ళు మా మతంలో చేరండి అని అడుగుతారు. కానీ హిందూ మతం, యూదా మతం ఇద్దరూ మా మతంలోకి రావద్దు. మా మతం మాది అన్నట్లు ఉంటది వాళ్ళది. హిందూ మతంలో కనీసం అమెరికాలో అలాంటి ప్లేసెస్‌లో హరే కృష్ణ వాళ్ళుంటారు కదా! యూదా మతంలో అసలు అలా ఉండదు. వాళ్ళు ఎవ్వరిని చేరనివ్వరు. తెల్లవాళ్ళైనా, నల్లవాళ్ళైనా, అమెరికా వాళ్ళైనా ఎవ్వరిని చేరనివ్వరు. మూడోదేంటంటే వాళ్ళు వేరే వాళ్ళని చేసుకోరు. పెళ్లి చేసుకోరు. బ్రాహ్మణులే పెళ్లి చేసుకుంటారు. హిందువులు వాళ్ళ క్యాస్ట్‌లో వాళ్ళనే చేసుకుంటారు. అలాగే యూదా మతంలో వాళ్ళు కూడా వాళ్ళ మతం వాళ్ళనే చేసుకుంటారు గానీ వేరే వాళ్ళని చేసుకోరు. ఒకవేళ యూదుడెవరైనా లేకపోతే యూదురాలెవరైనా ఇంకొక వాళ్ళతో ప్రేమలో పడ్డారనుకో, వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే అవతల వాళ్ళు యూదులయ్యుండాలి. పోనీ సరే ఈ ప్రేమ కోసం, ఈ పెళ్లి కోసం మేము యూదా మతం తీసుకుంటామంటే దాన్ని కూడా ఒప్పుకోరు. అంతే కదా ఇండియాలో కూడా. అంటే నేననేదేంటంటే ఇప్పుడు ఇది ఎప్పుడు జరగలేదు అని చెప్పలేము. ఎందుకంటే ఇండియాలో కూడా బ్రాహ్మణులు చాలామందిని ప్రేమించి వేరే కులం వాళ్ళని చేసుకున్నారు, వేరే కంట్రీ వాళ్ళని చేసుకున్నారు. అలాగే ఉంటది. కానీ మతం ప్రకారం వాళ్ళలోనే చేసుకోవాలి. వాళ్ళలోకి ఎవ్వరు మారలేరు. కన్వర్ట్ అవ్వడం ఉండదు. 2 మతాల్లోనూ యాజకులుంటారు గదా! అంటే ప్రీస్ట్‌లు, పూజారులు. వాళ్ళు బ్రాహ్మణులే పూజారులుగా ఉండాలి. అలాగే యూదా మతంలో లీవైట్స్, కోహెన్స్ అని 2 గుంపులుంటాయి. ఆ గ్రూపుల వాళ్ళే యాజకులవ్వాలి. వేరే వాళ్ళు యాజకులు అవ్వడానికి వీల్లేదు. ఈ కోహెన్ అన్నాను కదా! వాళ్ళు పూజారులు అని చెప్పాను కదా! వాళ్ళ నాన్న పూజారైతే కొడుకు పూజారి అవుతాడు. అంతేగాని ఇంక ఏ విధంగాను వేరే వాళ్ళు పూజారి అవ్వడం అనేది జరగదు. హిందూయిజంలో పూజారులకి ఎలాగైతే కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయో, అలాగే యూదా మతంలో కూడా ఈ యాజకులకి స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయి. దేవుడికి ఎవరైనా నైవేద్యం పెట్టినా లేకపోతే ఏదన్నా ఇచ్చినా సరే అది ఎవరు తింటారు? బ్రాహ్మణులే కదా తింటారు. అలాగే ఈ యూదా మతంలో కూడా యాజకులే వాళ్ళు తెచ్చిన ఫుడ్‌లో మంచి భాగాలుంటాయి కదా! అవన్నీ ముందు యాజకులకి ఇవ్వాలి. లీవై అనే వాళ్ళు కూడా ఈ యాజకులు జనాంగం అని చెప్పాను కదా! లీవై జీన్స్ విన్నారా మీరెప్పుడైనా? చాలా ఫేమస్ జీన్స్. ప్రపంచంలో అన్నిటికంటే ఫేమస్ జీన్స్ లీవై కంపెనీ జీన్స్. వీళ్ళు యాజకులే కానీ ఈ వ్యాపారంలో జీన్స్‌లో ప్రపంచం అంతట్లో ఫేమస్ వాళ్ళు. అది. సో, అందరు బ్రాహ్మణులు పూజారులు కానట్లే అందరు లీవైలు, అందరు కోహెన్లు యాజకులు కాదు. జనరల్‌గా బ్రాహ్మణులే ఎలా పూజారులు అవ్వగలుగుతారో అలాగే లీవైలు, కోహెన్లు మాత్రమే పూజారులు అవ్వగలరు. కానీ అందరూ పూజారులు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లీవై జీన్స్ కంపెనీయే తీసుకోండి.
తర్వాత ఆ! ఆహారం దగ్గరికొచ్చేటప్పటికి కూడా వీళ్ళిద్దరికీ చాలా పోలికలుంటాయి. బ్రాహ్మణులు నీచు తినకూడదు, అది తినకూడదు, ఇలాగే వండాలి, ఇలాగే వంట చేసేటప్పుడు ఇలా క్లీన్‌గా ఉండాలి, అవన్నీ ఉంటాయి గదా! అలాగే యూదులకు కూడా అవి తినకూడదు, ఇవి తినకూడదు అనేది చాలా 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 ఉంటాయి. వాళ్ళు కూడా ఫుడ్‌ని తినే ముందు ఇప్పుడు బ్రాహ్మణులు అయితే మడికట్టుకొని చేస్తారు కదా! అక్కడ ఆహ్ వాళ్ళ మత గురువు రాబై దాన్ని ఆశీర్వదించాలో ఏదో ఉంటుంది తినే ముందు. తర్వాత పోలికేంటంటే బ్రాహ్మణుల్లో అబ్బాయిలకి 13 సంవత్సరాలొచ్చినప్పుడు జంధ్యం వేస్తారు గదా! దాన్నేదో ఫంక్షన్ అంటారు. ఒడుగు. అది చాలా ఆర్భాటంగా చేస్తారు కూడా. అలాగే ఈ యూదుల్లో కూడా అబ్బాయిలకి 13 సంవత్సరాలొచ్చినప్పుడు బార్ మిట్స్వా అని ఒక ఫంక్షన్ చేస్తారు. అది చాలా చాలా ఆర్భాటంగా చేస్తారు. వాళ్ళకి కూడా ఇది వ బ్రాహ్మణులు ఇలా జంధ్యం వేస్తారు గదా! అప్పుడు వీళ్ళకి కూడా ఏదో వేస్తారు. తెల్ల దారం ఇక్కడ షర్ట్ యేసుకుంటే షర్ట్ కింద నుంచి అవి జూలులాగా కనిపిస్తా ఉంటాయి. ఈ ఇది 13వ సంవత్సరం వచ్చినప్పుడు ఈ పండగ చేయాలి గదా! ఆ పండగకి ముందు ఒక సంవత్సరమో లేకపోతే కొన్ని నెలలో ఆ అబ్బాయిని ఆహ్, ఇదేంటి మత గురువు దగ్గరికి పంపించి వాళ్ళ మతం గురించి వాళ్ళ వాళ్ళ ఇంకో బుక్ ఉంది. దాన్ని టోరా అంటారు. ఆ టోరా చదివి దాన్ని పఠించి అధ్యయనం చేయాలనమాట. ఇప్పుడైతే బ్రాహ్మణులు స్పోర్ట్స్‌లో ఉంటున్నారు గానీ, వాళ్ళు ముఖ్యంగా అదేంటి పుస్తకాలు పఠించడంలో, రాయడంలో ఇలా ఉండేవారు కదా! వీళ్ళు కూడా స్పోర్ట్స్‌లో ఉండరు ఎక్కువగా వీళ్ళు మగోళ్ళు. అలాగే మిలిటరీలో కూడా ఉండరు. అసలు రూల్స్ ప్రకారం వాళ్ళు మిలిటరీలో చేరకూడదు. వీళ్ళు ఎక్కువగా లాయర్లు, డాక్టర్లు, అకౌంటెంట్లు, ప్రొఫెసర్లు అలా ఉంటారు వీళ్ళలో. నెక్స్ట్‌ది ఏంటంటే బ్రాహ్మణులకి తల వెనకాల కొంచెం జుట్టు ఇలా ఉంచేస్తారు గదా! దాన్ని ఏదో ఒక మాట ఉంటది. దానికి స్పెషల్ పేరు. కానీ నాకు మాత్రం తెలిసింది మాత్రం పిలక అంటాం మేము. బ్రాహ్మణులకి పిలక ఎలాగైతే ఉంటదో, ఈ యూదుల మతంలో మగవాళ్ళకి కూడా ఈ చంపల దగ్గర వెంట్రుకలు ఇలాగ పొడుగ్గా పెంచుకొని ఇలా ఇలా రింగులొచ్చేటట్లు చేసుకుంటారు. తర్వాత బ్రాహ్మణులు ఎలాగైతే చదువుల్లో ముందుంటారో, అంటే నేననేది బ్రాహ్మణులకి స్పెషల్‌గా ఎక్కువ తెలివి ఉంటదని కాదు. ఏదో ఎన్నో వేల సంవత్సరాల నుంచి వచ్చిన పరిస్థితులను బట్టి వాళ్ళ మొత్తానికి వాళ్ళు చదువుల్లో ముందుంటారు. అలాగే యూదుల్లో కూడా వీళ్ళు చాలా చదువుల్లో చాలా ఇదిగా ఉంటారు. ఆహ్, మొత్తం ప్రపంచంలో జీనియస్‌లని చూసుకుంటే యూదుల్లో నుంచే ఎక్కువ మంది జీనియస్‌లు వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐన్‌స్టైన్ ఉన్నాడు కదా! E=mc². అతను యూదుడే. తర్వాతదేంటంటే బ్రాహ్మణులకి సంస్కృతం ఉన్నట్లే వీళ్ళకి హీబ్రూ భాష ఉంటుంది. హిందువులు ఇంతకుముందు బానే ఉండేవాళ్ళు. కానీ కొత్తగా ఒక 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి ఏమైందంటే వాళ్ళని క్రిస్టియన్స్‌ని వెక్కిరించడం, ఒక్కొక్కసారి వాళ్ళ మీద అటాక్స్ చేయడం అనేది జరుగుతుంది గదా! అలాగే యూదులకు కూడా క్రిస్టియన్స్ అంటే చాలా తక్కువగా చూస్తారు. ఇజ్రాయెల్‌కెళ్ళామంటే మనం క్రిస్టియన్స్ అని తెలిసిందంటే వాళ్ళు మన మొహం మీద ఉమ్ములేయడము, కొట్టడము, ఏవేవో తూలనాడడం ఇలాంటి మాటలు. యేసుక్రీస్తుని వెక్కిరించడం ఇలాంటి పనులు చేస్తారు వాళ్ళు గూడా. ఈ 2 మతాల్లో కూడా క్యాస్ట్ ఉంది. అంటే కులం ఉంది. కానీ అది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. హిందూ మతంలో ఒకలా ఉంటుంది. యూదా మతంలో ఇంకోలా ఉంటుంది. హిందుత్వవాదులు అందరు హిందువులు కాదు. కొందరు హిందుత్వవాదులు ఏమనుకున్నారంటే, ఆ బాబ్రీ మసీదు ఉన్న దాని కిందే రాముడు పుట్టాడు గాబట్టి, ఇది రామ జన్మభూమి గాబట్టి ఇది మాకు చెందుతుంది అని బాబ్రీ మసీదుని ఎలాగైతే పగలగొట్టి వాళ్ళు తీసేసుకున్నారో, ఈ యూదులు కూడా ఈ ఇజ్రాయెల్ అనే దేశం మాకు దేవుడు బైబిల్‌లో ప్రామిస్ చేశాడు. కాబట్టి ఇది మా దేశం అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో యూదులొచ్చి అక్కడున్న పాలస్తీనియలను వెళ్ళగొట్టేసి వాళ్ళు ఆ దేశాన్ని ఆక్రమించేశారు. ఆఖరిగా ఏంటంటే హిందూ మతంలో కొన్ని లోపాలుండడము, హిందూ మతంలో కొన్ని క్యాస్ట్ అణిచివేత, కుల కుల అణ్ కులం కులానికి సంబంధించిన అణిచివేత ఇంకా ఇవన్నీ ఉండడం వలన హిందూ మతంలో నుంచి జైనిజము, సిక్కిజము
బుద్ధిజము, ఇంకా ఏవో 2 ఉన్నాయి. చార్వాక వాదము, ఇంకా ఏవో ఉన్నాయి కదా! అలాగే యూద మతంలో కొన్ని లోపాలుండడం వల్ల, అందులో కొందరు ప్రజల్ని అణిచివేతకు గురి చేయడం వల్ల, అందులో నుంచి కొత్త ఆహ్, మతాలు పుట్టినియి. అలాగే క్రైస్తవ మతము, ఇస్లాము అనేవి 2 యూదా మతంలో నుంచి వచ్చినియి. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని నిమిషాలు ఎక్కువైంది కాబట్టి మీకు ఓపిక ఉండదు కాబట్టి ఇక్కడ ఆపేస్తున్నాను. రెండో వీడియోలో అంటే నెక్స్ట్ వీడియోలో ఈరోజు పోలికల గురించి మాట్లాడాము. నెక్స్ట్ దానిలో డిఫరెన్సెస్ ఏంటి అనే దాని గురించి మాట్లాడతాను. అప్పుడు ఇంకా ఏమన్నా పోలికలు గుర్తొస్తే అందులో చెప్తాను.